భారతదేశంలో ఊబకాయం అంటే ఒబెసిటీ కావచ్చు, డయాబెటిస్ కావచ్చు, ప్రీ డయాబెటిస్ కావచ్చు చాలా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా ఒబెసిటీ, ఓవర్ వెయిట్ అనేది చాలా మందికి ప్రధాన సమస్య. 25,00,00,000 మంది భారతదేశంలో ఒబెసిటీతో ఉన్నారు. అంతేకాదు డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ అనేది కూడా ప్రధానంగా సమస్యగా మారిపోతుంది. ఇక్కడ 10,00,00,000 మందికి పైగా భారతదేశంలో డయాబెటిస్ ఉంది. అంతేకాదు ప్రీ డయాబెటిస్ అనేది 13.5 క్రోర్స్ 13.5 కోట్ల మందికి ఉంది. వీళ్ళందరికీ ఒక వరం సెమాగ్లూటైడ్. ఇప్పుడు ఈ సెమాగ్లూటైడ్ ధరలు భారీగా పడిపోయాయి భారతదేశంలో. దాదాపు లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే 80% ధరలు తగ్గిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఓవర్ వెయిట్ మేనేజ్ చేసే మెడిసిన్స్ మార్కెట్ దాదాపు $100 బిలియన్ చేరుకుంటుందంట. అంటే మనం చూస్తే 94,000 కోట్ల రూపాయల మార్కెట్ అన్నమాట. దీనిలో సెమాగ్లూటైడ్ పాత్ర చాలా కీలకం. అయితే సెమాగ్లూటైడ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏపీఐ, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ధరలు భారీగా తగ్గిపోయాయి. దీనికి ప్రధానమైన కారణం భారత మార్కెట్లో సెమాగ్లూటైడ్ పేటెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్చి 2026కి అవి పేటెంట్ రైట్స్ ఎండ్ అయిపోయాయి. ఇప్పుడు అవి జనరిక్గా తయారవుతున్నాయి అనమాట. దాంతో భారీగా ఒకేసారి సెమాగ్లూటైడ్ ధరలు పడిపోయాయి. లాస్ట్ ఇయర్ వరకు కూడా సెమాగ్లూటైడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డచ్ కంపెనీ నోవో నార్డిస్క్ చేతిలో ఉండేవి అనమాట ఎక్కువగా. ఈ కంపెనీ చాలా ఎక్కువ ధరలకి సెమాగ్లూటైడ్ సంబంధించిన ప్రోడక్ట్స్ అమ్మేది. అయితే సెమాగ్లూటైడ్ సంబంధించిన పేటెంట్ పీరియడ్ అయిపోవడంతో ధర ఒక్కసారిగా తగ్గిపోయింది. 1 గ్రాము సెమాగ్లూటైడ్ ఏపీఐ ధర, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ధర దాదాపు $900 ఉండేది. అంటే దగ్గర దగ్గర 84,000 అనమాట. అది కాస్త $160కి పడిపోయింది. అంటే దాదాపు ₹15,000 అనమాట మన మార్కెట్లో. దాంతో సెమాగ్లూటైడ్ ప్రోడక్ట్స్ అనేవి చాలా చీప్ అయిపోయాయి అనమాట. టైప్ 2 డయాబెటీస్ కావచ్చు, ఓవర్ వెయిట్ కావచ్చు, దానికి సెమాగ్లూటైడ్ ఇంజెక్షన్ అనేది ఒక వరం లాంటిదని చాలా మంది అంటుంటారు. ఎలాన్ మస్క్ కూడా సెమాగ్లూటైడ్ వాడాడని చెప్పి ఆయన ఒకసారి కన్ఫెస్ చేశాడు. ఇలా ప్రపంచంలో పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, నోన్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళు సెమాగ్లూటైడ్ వాడి వాళ్ళ వెయిట్ ని మేనేజ్ చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తున్నారు. అయితే ఇప్పుడు భారతదేశంలో సెమాగ్లూటైడ్ యొక్క పేటెంట్ పీరియడ్ అయిపోవడంతో మార్చ్ 2026 తర్వాత చాలా సంస్థలు జనరిక్ మెడిసిన్స్ మీద పడ్డాయన్నమాట. సెమాగ్లూటైడ్ ప్రోడక్ట్ సంబంధించి భారతదేశంలో డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, సన్ ఫార్మా కావచ్చు, గ్లెన్మార్క్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జనరిక్ మెడిసిన్స్ తయారు చేసి మార్కెట్లో వదులుతున్నారు. సెమాగ్లూటైడ్ అనేది మొన్నటి వరకు కూడా చాలా ఎక్కువ ధరలో ఉండేది కాబట్టి కామన్ మ్యాన్ దాన్ని ఎక్కువ వాడేవాళ్ళు కాదు. ఎక్కువగా కాస్ట్లీగా ఉండేదన్నమాట. అయితే ఇప్పుడు సెమాగ్లూటైడ్ అనేది కాస్మెటిక్ అప్పీల్, ఈస్థెటిక్ అప్పీల్ అనమాట. అంటే అందంగా, సన్నగా కనిపించడానికి వాడుతున్నారు. దీనివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. చాలా మంది చాలా తక్కువ ధరకే వచ్చేసింది కాబట్టి మనం ఇంకా వెయిట్ రిడక్షన్ కోసం వాడుకోవచ్చు అంటున్నారు. సాధారణంగా టైప్ 2 డయాబెటీస్ కానీ, వెయిట్ మేనేజ్మెంట్ కానీ సెమాగ్లూటైడ్ ప్రోడక్ట్స్ వాడతారనమాట. సెమాగ్లూటైడ్ అనేది బేసికల్గా ఇంజెక్షన్ రూపంలో ఉంటుంది. అంటే ఇప్పుడు టాబ్లెట్స్ రూపంలో కూడా వచ్చినాయి అంట.